చాలా మందికి కార్లు కొనాలి అనేసి అనుకుంటాం. సో ఇంకొకటి ఏంటంటే ఓన్లీ మారుతికి సంబంధించిన మోడల్సే కాకుండా అదర్ బ్రాండ్ కి సంబంధించిన వెహికల్స్ కూడా ఉన్నట్టు కనబడుతున్నాయి. మనకు ప్రైస్ వచ్చేసి 1,75,000 పెట్టాం కానీ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే 1 lakh 2 lakh వరకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి కంపల్సరీ మంచి సెట్ అవుతుంది. మన దగ్గర 1 lakh నుంచి 15 lakhs బడ్జెట్ వరకు వెహికల్స్ అన్ని ఉంటాయి. ఓకే, ట్రూ వాల్యూలో తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి మన బ్రదర్ మంచి క్వశ్చన్ వేసిండు. మనము ఒక మంత్ లో 50 నుంచి 100 వెహికల్స్ వరకు సేల్ చేస్తాం. ఓకే అన్న, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మందికి కార్లు కొనాలి అనేసి అనుకుంటాం. బట్ ఏంటంటే కొత్తదే కాకుండా కొంచెం పాతదైనా కొనాలని చాలా మంది అనుకుంటాం. సో ప్రీ ఓన్ కార్స్ అయినా మనము మారుతి సుజుకి ట్రూ వాల్యూకి అయితే వచ్చేస్తాం ఈ రోజు. సో ఇక్కడ ఏ మోడల్ కార్స్ ఉంటాయి, అసలు వాటి ప్రైసెస్ ఎలా ఉంటాయి, డీటెయిల్స్ ఏంటి, అసలు మొత్తం ఎలాంటి సర్వీస్ ఇస్తారో అవన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేనైతే మారుతి సుజుకి ట్రూ వాల్యూ వనస్థలిపురంలో ఉన్న బ్రాంచ్ కి అయితే వచ్చేసాను. ఇక్కడున్న వెహికల్స్, వాటి డీటెయిల్స్, పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే లోపలికి రండి. సో పక్కన ఇట్లా సైడ్స్ కి చూసుకుంటే చాలా రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ చూస్తే కొన్ని కార్స్ మాత్రం ఏదో చిన్న డ్యామేజ్ తో కనబడతాయి, కానీ మిగతా మొత్తం కొత్త కార్ల షోరూమ్ కి వెళ్ళినట్టయితేనే ఉంది వెహికల్స్ కూడా. సో వీటి డీటెయిల్స్ ఎవరినైనా అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే లోపలికి రండి. సో ఇంకొకటి ఏంటంటే ఓన్లీ మారుతికి సంబంధించిన మోడల్సే కాకుండా అదర్ బ్రాండ్ కి సంబంధించిన వెహికల్స్ కూడా ఉన్నట్టు కనబడుతున్నాయి. సో అక్కడక్కడ చూసాను నేను. సో వాటివి కూడా కనుక్కుందాం. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం రండి. అయితే లోపలికి వస్తూనే చాలా వెహికల్స్ అయితే కనబడుతున్నాయి. సో వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఇక్కడున్న వ్యక్తులతో అడిగి. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరన్నా? నా పేరు శివ అండి. ఇక్కడ నేను టీమ్ లీడర్. ఓకే, టీమ్ లీడర్. ఒకసారి మీ దాంట్లో ఉన్న వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం చెప్తారన్న మాకు? మా దాంట్లో ఉన్న స్టార్టింగ్ ప్రైస్ వెహికల్ మనకు డిజైర్ అండి. ఇది డిజైర్ VXi. ఇది వచ్చేసి 2018 మోడల్ 28 వరకు ఉన్నది. ఫిట్నెస్ కూడా ఓకే. మనకు ప్రైస్ వచ్చేసి 1,75,000 పెట్టాం కానీ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇది సెడాన్ వెహికల్ లో మన ఫ్యామిలీకి కంఫర్టబుల్ గా ఉంటుంది. అందులో బిలో 2 lakhs అన్నమాట. డ్రైవింగ్ పర్పస్ లో కానీ బిలో 2 lakhs లో తీసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇది బాగుంటది. వెహికల్ కూడా చాలా బాగుంది. కలర్ కానీ దీనికి కండిషన్ కానీ ఇంజన్ కండిషన్ కానీ చాలా బాగుంది వెహికల్. ఎవరన్నా చాలా వరకు ఏంటంటే 1 lakh 2 lakh వరకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి కంపల్సరీ మంచి సెట్ అవుతుంది. మన దగ్గర 1 lakh నుంచి 15 lakhs బడ్జెట్ వరకు వెహికల్స్ అన్ని ఉంటాయి. ఓకే, మల్టీ బ్రాండ్ వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి. మా ఓన్లీ మారుతి అనే కాదు, అదే మారుతి కూడా ఉంటాయి. మనకి మన షోరూమ్ వచ్చేసి పనమ గోడౌన్స్. పనమ గోడౌన్స్ నియర్ బై ఎల్బీనగర్ దగ్గర ఉంటాయి. ఎవరైనా సరే మన కస్టమర్స్ మీ ఛానల్ పేరు చెప్పి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ మనం 5,000 యాక్సెసరీస్ అనేది కాంప్లిమెంటరీ కూడా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇప్పుడు తక్కువలో అయితే ఇది ఉంది 1,70,000. ఓకే, ఇంకా కొన్ని బ్రాండ్ కి సంబంధించినవి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయరన్నా. సో మా సుజుకి సంబంధించిన వెహికల్ అయిన డిజైర్ ఇది అంటే ఇది చాలా లో ప్రైస్ లో ఉంది, 1,75,000. సో ఇది స్టార్టింగ్ అన్నమాట, తక్కువ నుంచి. సో ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో అన్న ఇది ఒకసారి చెప్పండి అన్న. చాలా వరకు ఏంటంటే సిటీ డ్రైవింగ్ గురించి, ఆటోమేటిక్ వెహికల్ గురించి సర్చ్ చేస్తారు కదా. ఇది పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది 2023 మోడల్. ఇది ఓన్లీ కిలోమీటర్ డ్రైవ్ అని వచ్చేసి 17,000 మాత్రమే. ఓకే, 23 మోడల్ 17,000. ప్రైస్ కూడా 7,35,000 లోనే. చాలా కలర్ కూడా ఎక్సలెంట్ కలర్, చాలా మంది లైక్ చేసే కలర్. అవును, చాలా ఫెంటాస్టిక్ వెహికల్ అని చెప్పొచ్చు. ఓకే అన్న. సో ఇప్పుడు మన ట్రూ వాల్యూ సంబంధించి చూసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మాకు వెహికల్ తీసుకున్న తర్వాత? ట్రూ వాల్యూలో తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి మన బ్రదర్ మంచి క్వశ్చన్ వేసిండు. దానికి ఆన్సర్ ఏంటంటే మన దగ్గర డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్ ఉంటుందండి. ఓనర్షిప్ అనేది ఈజీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. మనకి ఇంకోటి ఏంటంటే లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. మన దగ్గర మనం 7 years ఓల్డ్ వెహికల్ తీసుకుంటే ఏంటంటే మనం వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి సర్వీస్, టెక్నికల్ ఇష్యూ ఇంకేదైనా ఉంటే అవన్నీ రిపేర్ చేసి వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫ్రీ సర్వీసెస్ కూడా అడిషనల్ గా మనం ఇస్తాం. అంతేనా? చాలా బాగుంటాయి సర్వీసెస్ అనేది. బయట తీసుకోవద్దని కాదు, కానీ ట్రూ వాల్యూలో తీసుకుంటే ఏంటంటే ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మీకు నచ్చితే ఎక్కడైనా తీసుకోండి, కానీ ట్రూ వాల్యూలో అయితే ఏంటంటే బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. సో మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు ఇక్కడ. సో ఈ వెహికల్ వచ్చేసి 7,55,000 కి ఉంది. అవునండి. సో 23 మోడల్ సంబంధించి. ఓకే అన్న, ఇంకా మీ దాంట్లో ఉన్న అదర్ మోడల్ కి కూడా ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
ఈ వెహికల్ చూసుకోవచ్చు మీరు. ప్రమోషన్ గురించి ఎన్ని షోరూమ్స్ తిరిగిరో నాకు అర్థం కాదు. ఓకే ఇది ఓన్లీ 4000 మాత్రమే, ఇది 4900. ఓకే 4000 షోరూమ్ వెహికల్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది కండిషన్ కూడా. 4000 తిరిగింది మనకి. 8,75,000 లో వస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే టాప్ మోడల్ అండి, టాప్ మోడల్ బెలినో. దీనికి 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తాం మనం. ఇంజన్ గేర్ బాక్స్ కి కానీ మేజర్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అవన్నిటికి వారంటీ అనేది ఉంటుంది. సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. అలాగే ఇది ఇప్పుడు సర్వీస్ చేసి పెట్టేసినాం మనం. 4000 తిరిగింది అని చెప్పి అలానే పెట్టాం మనం. మేము మారుతి నుంచి వారంటీ తీసుకోవాలి కాబట్టి మనం సర్వీసెస్ కూడా అన్ని చేపించేసి ఏదంటే పెట్టేస్తాం. కస్టమర్ కి ఏంటంటే ఏ ప్రాబ్లం రానియకుండా చూసుకుంటాం. డాక్యుమెంటేషన్ ఏదైనా మాదే రెస్పాన్సిబుల్ అని చెప్పి చెప్తాం. ఓకే ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఒక మంత్ లో చూసుకుంటే ఎన్ని వెహికల్స్ ఇక్కడ నుంచి సేల్స్? మనము ఒక మంత్ లో 50 నుంచి 100 వెహికల్స్ వరకు సేల్ చేస్తాం. ఓకే అన్న. సో ఎంత మంది ఉంటారు ఇక్కడ మొత్తం? మా స్టాఫ్ వచ్చేసి 2 teams ఉంటాయండి. నేను ఒక టీమ్ లీడర్, ఇంకో మా కొలీగ్ ఉంటాడు శ్రీనివాస్ అని చెప్పి. నా దగ్గర ఒక 5 members ఉంటారు, అతని దగ్గర ఒక 5 members, 10 members ఉంటారు. మేనేజర్స్. సో ఓన్లీ సేల్స్ ఏనా లేకపోతే మీరు కూడా పర్చేస్ చేస్తారా? లేదు సార్, పర్చేసింగ్ సెపరేట్ డిపార్ట్మెంట్. ఓన్లీ సేల్స్ వరకు ఇక్కడ. సో ఇప్పుడు ఒక చెప్పారు, ఇది వచ్చేసి ఎంత అన్నారన్న దీని ప్రైస్? ఇది వచ్చేసి మనకి 8,75,000. 8,75,000 జస్ట్ 4,000. మైలేజ్ వచ్చేసి ఓన్లీ 4,000 చేంజ్ మాత్రమే. ఓకే. మన దగ్గర మీటర్ ట్యాంపర్ అట్లాంటివి ఏమి ఉండేయండి. బయట ఏంటంటే కొంచెం ఎక్కువ తిరిగిన వెహికల్స్ మీటర్ ట్యాంపర్ చేసి పెట్టడం, కొంచెం తగ్గించి పెట్టడం. ప్రైజెస్ అనేది మనకంటే ఇప్పుడు దీనికి కొంతమంది చూస్తే ఏంటంటే హై ప్రైజెస్ లాగా అనిపిస్తాయి. ఎందుకంటే 8 lakhs పెడితే మన బేసిక్ మోడల్ వస్తుంది అని చెప్పి. బేసిక్ మోడల్ వస్తుంది కానీ మనకు టాప్ మోడల్ రాదు. అట్లా కంపెనీ నుంచి ఏంటంటే ఇప్పుడు దీన్ని టాప్ బేసిక్ తీసుకొని టాప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎందుకంటే అవన్నీ చేసుకునే దానికి ఇన్సూరెన్స్ అనేది క్లైమ్ కాదు ఏమన్నా. అట్లాంటివి పెట్టే బదులు టాప్ మోడల్ తీసుకుంటే అయిపోతుంది అని చెప్పి కస్టమర్స్ కి ఏంటంటే మన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇంచుమించు కొత్త వెహికల్ అనుకోండి. ఓకే ఓకే అన్న. సో ఈ వెహికల్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పండి అన్న. భయ్యా ఇది వచ్చేసి 2016 మోడల్ సెలెరియో అండి. ఇది 1 liter ఇంజన్. ఇది కిలోమీటర్ డ్రైవెన్ వచ్చేసి 98,000 ఉంది. ఇది ఆటోమేటిక్ వెహికల్ భయ్యా. ఓకే. ఓన్లీ 3,15,000 మాత్రమే ఉంది. ఎందుకంటే మనకి లేడీస్ కి కానీ కొంచెం ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఆటోమేటిక్ వెహికల్ తీసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. డ్రైవింగ్ కూడా ఈజీగా వస్తుంది. ఓకే. అట్లా బడ్జెట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉన్నది. మన దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కస్టమర్స్ ఒక 1 lakh కడతాం మిగతా ఈఎంఐ అంటే అట్లా కూడా చేస్తాము. ఆ ప్రొఫైల్ అనేది మంచిగా ఉండాలి. ప్రొఫైల్ మంచిగా ఉంటే మనం అప్ టు 90% వరకు ఫైనాన్స్ కూడా ఇస్తాం. ఓకే. డిపెండ్ అపాన్ సిబిల్ ఉంటుంది. ఓకే ఓకే. ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్స్ కూడా మన దగ్గర. ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర ఉంటుందండి. ఇన్సూరెన్స్ కూడా మనం చేపిస్తాం. మనకు మారుతి వెహికల్ అయితే యాక్సెసరీస్ కూడా మన దగ్గర ఉంటాయండి. ఓకే. అది కూడా మనం వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంత కొన్ని ఇప్పుడు ఎక్కువ తిరిగిన వెహికల్స్ కి కింద మన వీల్ చూసుకుంటే కొంచెం డామేజ్ అయి ఉంటాయి కదన్న, వాటిని చేంజ్ ఇస్తారా లేకపోతే సేమ్? మనకు వెహికల్ కి టైర్స్ అనేది వాంటెడ్ ఏదైనా ఉంటే వేపిస్తామండి. ఓకే. మేము వేపిస్తాము. స్క్రాచెస్ గానీ అలాంటివి ఏమైనా ఉంటే పెయింటింగ్ వేపిస్తాము. ఎందుకంటే మనిషికి ఫస్ట్ అపీరియన్స్ ఇంపార్టెంట్ కాబట్టి, చూడగానే నచ్చాలి కాబట్టి దాన్ని కంపల్సరీ మనము చేపిస్తాం. RF అనేది చేపించినాకనే మనం ఏదైనా సరే సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం చూస్తున్నట్లయితే ఇక్కడైతే వెహికల్స్ చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. సో ప్రైజెస్ కూడా చూసుకుంటే మనకు లో నుంచి హై కూడా ఉన్నాయి. బట్ హై అంటే కొంచెం కండిషన్ చాలా బాగుంది. కొత్త వెహికల్ లాగా అనిపించే వెహికల్స్ అయితే అటు ఇటు ఇంచుమించు కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ వెహికల్ వాల్యూ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది అనేసి అనిపిస్తుంది నాకు. సో ఇంకా కొన్ని వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా అన్న మాకు? ఇంకోటి అంటే ఇక్కడ రండి. సో ఈ వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పరా? ఈ వెహికల్ వచ్చేసి 2021 మోడల్ అండి. ఎస్ప్రెసో వెహికల్. మారుతిలో ఏంటంటే దీన్ని మినీ బ్రీజా అంటుంటారు. ఇది ఓన్లీ 34,000 తిరిగిందండి. దీనికి బ్రాండ్ న్యూ టైర్స్ మీకు చెప్పాను కదా నేను, టైర్స్ ఏదైనా వాంటెడ్ ఉంటే ఇన్స్టాల్ చేసాం. ఇది మన కంపెనీ నుంచి ఇన్స్టాల్ చేసామండి. బ్రాండ్ న్యూ టైర్స్ ఇన్స్టాల్ చేసాం. దీనికి సర్వీస్ చేసినాము, బ్యాటరీ చేసినాము. రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కంపల్సరీ మనం చేసినాకనే, ఎందుకంటే రీసేల్ అనేది చేస్తాం కస్టమర్ కి ఏదైనా సరే. ఇది ప్రైస్ వచ్చేసి 3,65,000 అండి. 3,65,000. ఓకే. ఇప్పుడు కస్టమర్ వచ్చి ఏమన్నా మాకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అంటే కంపల్సరీ కస్టమర్స్ గురించి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. స్లైట్లీ అంటే 10 నుంచి 15,000 మాత్రమే మనం తక్కువ. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్స్చేంజ్ లో కొనేసిన వెహికల్స్ కాబట్టి బార్గెనింగ్ అనేది ఎక్కువ ఉండదు, తక్కువనే ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా ఎక్కువ ఇవ్వాలనే ఉంటది. మరి మాకు అమ్మే కస్టమర్ కూడా కొంచెం తక్కువ అమ్మాలి కదా. అట్లా అందు గురించి స్లైట్లీ నెగోషియబుల్ అనేది ఉంటుంది. సో మారుతి కాకుండా ఇంకా మారుతి కాకుండా వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయండి. మనం ఒకసారి దానికి వీటి గురించి చూసుకుందాం.
ఇది సో రెనాల్ట్. ఈ మారుతి సుజుకి ట్రూ వాల్యూలో ఓన్లీ మారుతివే కాకుండా అదర్ బ్రాండ్ వెహికల్స్ కూడా సేల్ చేస్తారు. సో చెప్పండి అన్న ఒక్కసారి. మన దగ్గర ఎక్స్చేంజ్ గురించి వస్తారు కదండి, కొత్త Hmm. వెహికల్ తీసుకుంటారు కాబట్టి అవునవును. మనము ఎక్స్చేంజ్ లో ఏ వెహికల్ అయినా సరే, ఏ బ్రాండ్ అయినా సరే, ఏదైనా మనం తీసుకుంటాం. ఇది వచ్చేసి మనకి 2020 మోడల్ అండి. ఓకే 20 మోడల్ క్విడ్ ఇది, రెనాల్ట్ కి సంబంధించింది క్విడ్ ఇది. ఇది ప్రైస్ వచ్చేసి 2,60,000 లోనే ఉంది. ఓకే 20 మోడల్ 2,60,000. డ్రివెన్ వచ్చేసి 78,000 డ్రివెన్ అయిందండి. ఓకే చాలా బాగుంది వెహికల్ అయితే. ఒకరిన వాంటెడ్ ఉంటే మన షోరూమ్ కి విజిట్ చేయండి. ఓకే ఓకే సో చూసారు కదా, మారుతి సుజుకి ట్రూ వాల్యూలో అయితే ఓన్లీ మారుతికి సంబంధించినవి కాకుండా అదర్ బ్రాండ్ కి అంటే ఎక్స్చేంజ్ కి వస్తారు కదా, బ్రాండ్ నుంచి కొత్తది కొనుక్కొని వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్ ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అట్లా వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ మల్టీ బ్రాండ్ వెహికల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అవి కూడా రీజనబుల్ ప్రైస్, అఫోర్డబుల్ ప్రైస్, ఎవరైనా కొనుక్కోవడానికి మిడిల్ క్లాస్ అయినా. సో న్యూ వెహికల్స్ లానే ఉన్నాయి, బట్ ప్రతి సర్వీస్ కూడా అందిస్తామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. సో ఇంకా ఏదన్నా ఇంకా కొంచెం లో ప్రైస్ లో ఉండే వెహికల్స్ ఏమైనా ఉన్నాయన్న మన దగ్గర? ఇంకా లో ప్రైస్. సో ఇప్పుడు వేగానాకి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కుందాం అన్న. ఈ వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్, ఎంత ప్రైస్ ఉంది? ఇది వచ్చేసి 2015 మోడల్ అండి. ఇది ఆటోమేటిక్ వ్యాగనర్. ఇది 2,85,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే కిలోమీటర్ వచ్చేసి 1 lakh దగ్గర తిరిగిందండి. వెహికల్ అయితే బాగానే ఉన్నది. కొంచెం హెడ్ లైట్ షేడింగ్ ఉంటే హెడ్ లైట్ మనం కొత్త వేయించాం. బాగుంది వెహికల్ అయితే. ప్రజెంట్ అయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే షోరూమ్ దగ్గరకు వచ్చి విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి, మీ మెకానిక్ ఎవరైనా ఉంటే చెక్ చేయించుకున్న తర్వాతనే తీసుకోండి. ఎందుకంటే మనము 7 years ఓల్డ్ వెహికల్ మాత్రమే వారంటీ ఇస్తాం. దానికి ముందర వెహికల్ ఏంటంటే, మీకు వెహికల్ ఏదైనా నచ్చితే మీకు నియర్ బై మెకానిక్ కానీ, మీ వెల్ విషర్ కానీ ఎవరైనా ఉంటే చెక్ చేయించుకోవచ్చు. 100% మీకు నచ్చినాకనే ప్రాసెస్ ఏమైనా ఉంటే చేయించుకోండి. ఓకే సో హై రేంజ్ వెహికల్ అంటే ఎంత ఉండొచ్చు అన్న? మన దగ్గర హై రేంజ్ వెహికల్ అంటే 15 lakhs వరకు. 15 lakhs వరకు గ్రాండ్ విటారా వెహికల్ ఉంటది, అది 15 lakhs వరకు ఉంటుంది. మన దగ్గర XL6 వస్తుంటాయి. ఇక అన్ని వెహికల్స్ మనది, అన్ని వెహికల్స్ అమ్మాల్సి వస్తుంది. ఓకే మరి ఈ వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్? ఈ వెహికల్ వచ్చేసి 2021 మోడల్ అండి. ఓకే స్విఫ్ట్ ఆటోమేటిక్ వెహికల్. ఓకే ఆటోమేటిక్ ఎందుకు మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం అంటే, ఇప్పుడున్న సిటీ కండిషన్ లో ఏంటంటే చాలా వరకు ఆటోమేటిక్ ఎక్కువ కస్టమర్స్ అడుగుతారు. అందుకనే మేము కూడా స్టాక్ ఏంటంటే రిక్వైర్మెంట్ బట్టే స్టాక్ అనేది తీసుకుంటాం. సో అందుకని ఇది కూడా స్విఫ్ట్ ఆటోమేటిక్ అండి. 2021 మోడల్ 5,85,000 లోనే ఓన్లీ 45,000 తిరిగింది కిలోమీటర్. దీనికి మనము అలై వీల్స్ అనేది ఇన్స్టాల్ చేసాం అండి. ఓకే అంటే ఒక్కొక్క వెహికల్ కి ఒకటి అనేది ఇన్స్టాల్ చేస్తాం. సో దీనికి అలై వీల్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. అట్లా వెహికల్ ఎందుకంటే అపీరియన్స్ అనేది బాగుండాలి కాబట్టి అలై వీల్స్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం. సో ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డైరెక్ట్ స్టోర్ కి వచ్చేసి మన అన్నని మీట్ అయితే ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే. ఇంకొకటి ఏంటంటే, దీన్ని వెళ్ళేసి మీరు ఒకవేళ ట్రయల్ చేసి ఇంకొకటి మీ మెకానిక్ ఎవరైనా ఉంటే వాళ్ళతో చెక్ చేసి మరి కొనొచ్చు అనే ఒక ఆప్షన్ కూడా అన్న ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ స్టోర్ కి వస్తేనే ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచి డీటెయిల్స్ అయితే వెహికల్ కి సంబంధించిన మంచి వాటి ప్రైసెస్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ డీటెయిల్స్? మొబైల్ నెంబర్ వచ్చేసి 6281542726 అండి. మన ఛానల్లో కూడా నా నెంబర్ ఉంటది. మా ఛానల్ వచ్చేసి శివ ట్రూ వాల్యూ కార్స్. మా బాయ్స్ నెంబర్స్ కూడా ఉంటాయండి. నేను ఒకవేళ బిజీగా ఉంటే వాళ్ళకు కూడా కాల్ చేయొచ్చు. మా బాయ్స్ 4 నెంబర్స్ కూడా ఉంటాయి. ఎవరితోటైనా కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా, ఈ రోజు మనం మారుతి సుజుకి ట్రూ వాల్యూకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ వచ్చేసి మల్టీ బ్రాండ్ కి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి. అండ్ లో బడ్జెట్ 1,75,000 నుంచి 15 లక్షల వరకు వాల్యూ చేసే వెహికల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఏంటంటే మనం వచ్చి ఇక్కడ మొత్తం అన్ని వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత కొనుక్కోవచ్చు అనేసి చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసి మీకు సంబంధించిన మెకానిక్ తో కూడా ఈ వెహికల్ కి సంబంధించిన మొత్తం చెక్ చేసుకొని కొనండి. ఇంకొకటి మీకు మేము ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా రకాల సర్వీస్ అయితే అందిస్తున్నారు. సో ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.